తరువాతి ప్రశ్న. ఇగ్లా ఎస్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క మొదటి బ్యాచ్ను ఏ దేశం నుండి భారత సైన్యం పొందింది? జవాబు రష్యా. 120 లాంచర్లు మరియు 400 క్షిపణుల కోసం భారీ ఒప్పందంలో భాగంగా రష్యా నుండి ఇగ్లా ఎస్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క మొదటి బ్యాచ్ను భారత సైన్యం అందుకుంది. ఈ వ్యవస్థలు సైన్యం యొక్క అతి స్వల్ప శ్రేణి ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి, ప్రత్యేకించి ఉత్తర సరిహద్దు వెంబడి ఎత్తైన పర్వత ప్రాంతాలలో సేకరణ. భారతదేశంలో దేశీయ ఉత్పత్తిని కలిగి ఉంది. ఒక రెజిమెంట్ ఇప్పటికే వ్యవస్థలను అమలు చేస్తుంది. ఈ సముపార్జన కాలం చెల్లిన ఇగ్లా 1M వ్యవస్థలను భర్తీ చేస్తుంది మరియు భవిష్యత్ స్వదేశీ VSHORAD పురోగతికి సంబంధించిన ప్రణాళికలతో సమలేఖనం చేయబడింది. తరువాతి ప్రశ్న. భారత సైన్యం మరియు భారత వైమానిక దళం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 3 రోజుల భారీ విన్యాసాన్ని నిర్వహించాయి? జవాబు పంజాబ్. యాంత్రిక కార్యకలాపాల కోసం దాడి హెలికాప్టర్ల వినియోగాన్ని ధృవీకరించడానికి భారత సైన్యం యొక్క కార్గ్ కార్ప్స్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పంజాబ్లో 3 రోజుల పాటు ఉమ్మడి వ్యాయామం నిర్వహించాయి. ఈ వ్యాయామంలో అపాచీ మరియు ALHWSI హెలికాప్టర్లు, నిరాయుధ వైమానిక వాహనాలు మరియు భారత సైన్యం యొక్క ప్రత్యేక దళాలు పాల్గొన్నాయి. ఈ వ్యాయామం ఫోర్స్ మల్టీప్లయర్లు మరియు గ్రౌండ్ అఫెన్సివ్లను ధృవీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. మన తర్వాతి ప్రశ్న. రెడ్ ఫ్లాగ్ 24 ఎక్సర్సైజ్లో పాల్గొనేందుకు భారత వైమానిక దళం బృందం USAలోని ఏ వైమానిక దళానికి చేరుకుంది? జవాబు అలాస్కా. మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్ 2024 యొక్క రాబోయే ఎడిషన్లో పాల్గొనేందుకు భారతీయ వైమానిక దళ బృందం ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని అలాస్కాలోని US ఎయిర్ ఫోర్స్ యొక్క ఇల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్కు చేరుకుంది. దాని IL-78 ఎయిర్ టు ఎయిర్ రిఫ్యూయర్లు మరియు C-17 రవాణా విమానాల మద్దతుతో IAF రాఫెల్ ఫైటర్లు గ్రీస్ మరియు పోర్చుగల్లలో స్టేజింగ్ హాల్ట్లలో అట్లాంటిక్ ఫైట్లను తీసుకున్నాయి. రెడ్ ఫ్లాగ్ అనేది బహుళజాతి వాతావరణంలో ఎయిర్ క్రూను ఏకీకృతం చేయడానికి ఉద్దేశించిన 2 వారాల అధునూతన వైమానిక పోరాట శిక్షణ వ్యాయామం. మన తర్వాతి ప్రశ్న. భారత సైన్యం మొదటి ఎర్మాస్ 900 స్టార్లైన్ డ్రోన్ ఇప్పుడు దృష్టి 10A రక్షణ సంస్థ నుంచి అందుకోనుంది? జవాబు అదానీ డిఫెన్స్. భారత సైన్యం జూన్ 18న దృష్టి 10 అని పిలువబడే మొదటి ఎర్మాస్ 900 స్టార్లైనర్ డ్రోన్ను అందుకోనుంది. రక్షణ ద్వారా మంజూరు చేయబడిన అత్యవసర అధికారాలను వినియోగించుకునే ఒప్పందం ప్రకారం అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా ఈ దృష్టి 10 డ్రోన్ డెలివరీని అందుకోనుంది. ఎర్మాస్ 900 స్టార్లైనర్ 30 గంటల కంటే ఎక్కువ దీర్ఘకాల విమానాలను నడిపే సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు 2000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఇది విస్తృతమైన నిఘా మిషన్కు అనువైనది. ఈ ఒప్పందంలో 70% కంటే ఎక్కువ స్వదేశీ భాగాలతో మేక్ ఇన్ ఇండియా చొరవకు కట్టుబడి దేశీయంగా మూలాధారం కావాల్సిన వ్యవస్థల బాధ్యతను కలిగి ఉంది.
తర్వాతి ప్రశ్న, రక్షణ ప్రాజెక్టులపై పనిచేస్తున్న డిఆర్డిఓ మరియు ఐఐటి భువనేశ్వర్ ఎన్ని కోట్ల నిధులతో ఆమోదం పొందాయి? జవాబు 18 కోట్లు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ ఏఐ ఆధారిత నిఘా, పవర్ సిస్టమ్లు మరియు రాడార్ సిస్టమ్లలో పరిశోధనను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో భాగస్వామ్యాన్ని ప్రారంభించాయి. డిఆర్డిఓ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ క్లస్టర్ నుండి ఐఐటి భువనేశ్వర్కు 9 ప్రాజెక్టులను మంజూరు చేసింది. అదనంగా 7 ప్రాజెక్టులు ఆమోదం కోసం వేచి ఉన్నాయి. ఇందుకోసం 18 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది. తర్వాతి ప్రశ్న, సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్ నుండి గగనతలం నుండి ఉపరితలం వరకు రేడియేషన్ వ్యతిరేక క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారతదేశం. ఆ క్షిపణి పేరు ఏమిటి? జవాబు రుద్రం 2. భారతదేశం సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్ నుండి వాయు ఉపరితల యాంటీ రేడియేషన్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. రుద్రం 2 యాంటీ రేడియేషన్ సూపర్ సోనిక్ క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. రుద్రం క్షిపణి అనేది శత్రు భూ రాడార్లను నిఘా, ట్రాకింగ్ మరియు శత్రు వైమానిక రక్షణ సీ హెడ్ మిషన్లను అణిచివేసేందుకు కమ్యూనికేషన్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించిన మొట్టమొదటి స్వదేశీ అభివృద్ధి చెందిన యాంటీ రేడియేషన్ క్షిపణి. రుద్రం 2 అనేది భారతదేశం యొక్క యుద్ధ విమానాల వెన్నెముక అయిన సుఖోయ్ 30 ఎంకేఐ చేత 4 సంవత్సరాల క్రితం మార్క్ 1 వెర్షన్ను పరీక్షింపబడిన తర్వాత తాజా వెర్షన్ను ఇప్పుడు పరీక్షించారు. మన తర్వాతి ప్రశ్న, అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ఇండిగో బాంబర్ యుఏవి ఎయిర్క్రాఫ్ట్ FWV-200B ఏ నగరంలో ఆవిష్కరించబడింది? జవాబు బెంగళూరు. భారతదేశ రక్షణ మరియు ఏరోస్పేస్ టెక్నాలజీ రంగంలో మార్గదర్శకులలో ఒకటైన ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బాంబర్ యుఏవి విమానం FWD-200B శుక్రవారం ఆవిష్కరించబడింది. ఖరీదైన బాంబర్ మానవరహిత విమానాల దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించడం మరియు మేక్ ఇన్ ఇండియా చొరవను పెంచడం వంటి నిబద్ధతతో నడిచే యుఎస్ ప్రెడియేటర్ అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మించబడిన FWD-200B 250 కోట్లు ఖర్చవుతుంది. అదే భారతదేశంలో తయారు చేయబడిన FWB-200B 25 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది.